ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన కృపామయడానికి స్తోత్రాలు. ఈ రోజున ప్రత్యేకముగా ఈ మాటల ద్వారా మేమందరం ఆదరింపబడి వినుటకు ఆసక్తిని మాకు దయచేయమని యేసయ్య నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 26వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. జాగ్రత్తగా ఈ మాట మనం ఆలోచిందాం. ఈ మాట ఉదయకాల సమయాన మనందరి జీవితాల్లో నీరు కట్టి ఫలించునుగాక. పరిశీలించడం, పరిశోధించడం, హృదయంలో ఏ విధమైనటువంటి తలంపులు ఉన్నాయో వీటన్నిటినీ కూడా పరిశోధించడం అనేది ఈ లోకంలోని ఏ మనిషికి కూడా సాధ్యము కాదు. ఏ మనిషికి సాధ్యము కాదు. ఎందుకంటే మనల్ని చూచేవాడు, మనలను కనిపెడుతూ ఉన్నవాడు, మన మీద కనుదృష్టి నిలిపించున్నవాడు ఒకడే, నజరేయుడైన యేసయ్య. ఆయన మనల్ని చూచుచున్నాడు అని మనం నమ్మాలి. వాక్యం సెలవిస్తుంది. ఆనాడు హాగరు కూడా ఎడారి ప్రాంతంలో మోకరిల్లి విలపించుచున్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమెను చూచాడు యేసయ్య. ఆమెను చూచిన దేవుడు, ఆమెను పరిశీలించుచున్న దేవుడు, ఆమెను పరిశోధించుచున్న దేవుడు వైపు ఆమె చూచి అంటుంది, నీవు చూచే దేవుడువయ్యా. ఎందుకంటే ఆకాశము నుండి, పరలోకము నుండి ఆయన ఆమెను చూచాడు అంటే ఈ రోజున భూమి మీద ఇంకా సజీవంగా నిలిచింది నిన్ను నన్ను కూడా ఆయన చూడడం లేదా? చాలా మంది అనుకుంటారు, పాపం చేస్తూ అనుకుంటారు, తప్పు మాట్లాడుతూ అనుకుంటారు, తప్పుడు మార్గాల్లో నడిపించబడుతూ అనుకుంటారు, తప్పుడు మార్గాల్లో జీవిస్తూ అనుకుంటారు, తప్పుడు మనుషులతో స్నేహం చేస్తూ అనుకుంటారు, నన్ను ఎవరు కూడా చూడడం లేదు అని. కానీ మనుషుడు చూడకపోయినా, సంఘ కాపరి చూడకపోయినా, నీ ఇంటిలో ఉన్నవారు నిన్ను చూడకపోయినా, నీ ఇంటిలో ఉన్నవారు నిన్ను పరిశీలన చేయకపోయినా, నీ ఇంటిలో ఉన్నవారు నిన్ను పరీక్షించకపోయినా, నీ ఇంటిలో ఉన్నవారు నిన్ను పరిశోధించకపోయినా, నా దేవుడు నిన్ను పరిశీలించి పరిశోధిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. దేవునికి విరుద్ధమైన, దేవునికి ఆయాసకరమైన, దేవునికి విరుద్ధమైన అలవాట్లు గాని, తప్పులు గాని, ఆలోచనలు గాని ఇవేమైనా ఉన్నాయేమో ఈ ఉదయకాల సమయం ముందు ఈ మాటలు వింటున్న నీవో ఒక్కమారు సరి చేసుకో. కుటుంబ విషయంలో, ఫ్యామిలీ విషయంలో, నీ వ్యాపార విషయంలో ఒక్కమారు నువ్వు పరిశోధించుకోవడం చాలా అవసరం. 139 కీర్తన చివరి వచనంలో దావీదంచాడు, నీకు ఆయాసకరమైనది ఏమైనా నాలో ఉందేమో పరీక్షించి పరిశోధించి తెలుసుకొనుము అన్నాడు. నిజమే కదా? ఏ మనుషుడు నిన్ను నన్ను పరిశోధిస్తాడు? ఒక మనుషుడు నీ యొద్దకు వచ్చి నీలో తప్పు ఉంది అని చెబితే ఆ మనిషి మీద నువ్వు తిరుగుబాటు చేస్తావు. కానీ ఉదయకాల సమయం అంతా ఒక దైవజనుడి ద్వారా ఇదిగో దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కమారు నీ అంతరంగాన్ని పరిశోధించుకో. ఎందుకంటే మనుషులతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు చక్కగా మాట్లాడుతున్నావు, కానీ హృదయంలో ఆ మనుషుని పైన మరొక అభిప్రాయం నీలో ఉందేమో. మంచి చేద్దామని నువ్వు అనుకుంటూ ఉన్నావు, నీలో ఉన్న చెడు తలంపులు వాటిని అణిచివేస్తున్నాయేమో. చక్కగా అందరితో సంతోషంగా మాట్లాడుతున్న నీలో ఉన్నటువంటి ఆలోచనల తలంపులు నేను లోకం వైపు త్రిప్పివేస్తున్నాయేమో. నీ స్నేహం సరైనది కాదేమో, నువ్వు నడిచే నడవడిక సరైనది కాదేమో, నువ్వు కూర్చున్న చోటు సరైనది కాదేమో, నువ్వు సహవాసం చేసేవారు సరైన వారు కారేమో. ఒక్కమారి ఉదయకాల సమయం అందు నువ్వు పరిశోధించి తెలుసుకున్నప్పుడే నువ్వు దేవుని కృప ద్వారా ఆస్వాదించబడతావు. ఎప్పుడైతే పరిశోధించి తెలుసుకొని దేవుని సన్నిధిలో నూతనమైన వ్యక్తిగా నువ్వు సిద్ధపరచబడ్డావు, ఆ దినమందు నా దేవుడు తప్పక నిన్ను దర్శిస్తాడు, నా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ఈ మాట నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఉదయకాల సమయం అందు ఈ మార్చలు అందరి జీవితాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి, ఆదరించమని, బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి బలముగా నీపై, నీ కుటుంబంపై నిత్యము నిలిచియుండును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ